వెంకటేష్ అనగానే బొబ్బిలి రాజా, చంటి లాంటి సినిమాలు గుర్తొస్తాయి. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దృశ్యం లాంటి లేటెస్ట్ ఫిల్మ్స్ కూడా మనం ప్రస్తావిస్తాం. అయితే వెంకటేష్ ఇప్పుడు అలాంటి హీరోయిజం ఉన్న పాత్రలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపించట్లేదు. రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు రోల్స్ చేయాలనుకుంటున్నారు. తన ఏజ్ని కూడా ఆయన దాచుకోవట్లేదు. సిల్వర్ స్క్రీన్పై తెల్లగడ్డంతో న్యాచురల్గానే కనిపించారు ఇటీవల విడుదలైన గురు సినిమాలో. మరి అలా దర్శనమిచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు వెంకీ. అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకులు కూడా వెంకీ కొత్త లుక్ని, పర్ఫార్మెన్స్ని తెగ మెచ్చుకుంటున్నారు. మరి గురు సినిమా విశేషాలను మనతో పంచుకోవడానికి మరి కాసేపట్లోనే విక్టరీ వెంకటేష్ TV9 స్టూడియోకి రాబోతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గురు సినిమా డైరెక్టర్ సుధా కొంగర. హలో సుధా గారు, ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. మీ తెలుగు డెబ్యూ ఇంత సక్సెస్ఫుల్ అయింది. మీరు కూడా మొన్న బాగా ఇమోషనల్ అయిపోయారు అవునా మాట్లాడుతూ, రైట్ ఆఫ్టర్ ద పబ్లిక్ రెస్పాన్స్. ఓ యా దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. సో ఏంటి, వాట్ యు వాంట్ టు సే ఇనిషియలీ? మనం సినిమాలు తీస్తాం. యాక్చువల్లీ మన ఈవెన్ నా వైల్డెస్ట్ డ్రీమ్స్ అనమాట. మనం ఏమనుకుంటామంటే ఇంత పెట్టుబడి పెట్టారు ఆ ప్రొడ్యూసర్, అది రావాలి అని అనుకుంటాం. అండ్ ఐ హావ్ డన్ దిస్ ఫిల్మ్, ఐ హోప్ దే లైక్ ఇట్ అని అనుకుంటాం. బట్ దాన్ని మించి మనకి రెస్పాన్స్ దొరికేటప్పుడు ఇట్స్ లైక్ దెన్ యు నో ఇన్ని సంవత్సరాలు ఇన్ని కష్టాలు పడి ఆ సినిమా తీసేటప్పుడు అంత కష్టపడి ఇట్స్ విండికేటెడ్ అనమాట. యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత ఆ కష్టాలన్నీ మర్చిపోయినట్టు. ఎంత రెస్పాన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఎస్, ఆ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. సో వెంకటేష్ గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. Thank you so much. సో ఏంటి, వాట్ ఆర్ యూ హియరింగ్? I'm extraordinary reports, very positive reports. Main in the public have really loved the film. The reaction in the theatre is very very good. And oka fresh film, kotta film man Telugu industry ki a sports backdrop lo raavatam chala lucky I feel. And oka challenging role chesanu, adi ప్రేక్షకులు బాగా ఆదరించారు, ప్రేమిస్తున్నారు. అండ్ ప్రతి సీక్వెన్స్ గురించి బాగా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నారు. దే అప్రిషియేటింగ్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్ ద ఎమోషన్స్ బిహైండ్ ఇట్. సో ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ కనెక్టెడ్ సో వెల్. అండ్ ఐ థింక్ ఎమోషన్స్ కనెక్ట్ చేస్తే ఐ థింక్ ఎంత బాగుంటుందో ఈ సినిమాలో అప్రూవ్ అయింది. Why do you say it's challenging? No, it's because I've not done this kind of role earlier. And my earlier films చూస్తే వెంకటేష్ అనేది ఒక స్టాండర్డ్గా ఉంటుంది. సమ్ ఆఫ్ హిస్ ఎక్స్ప్రెషన్స్ కామెడీలో కానీ ఎమోషన్స్లో కానీ. బట్ ఇన్ దిస్ వన్ ఇట్ వాస్ ఛాలెంజింగ్ బికాస్ ద హోల్ క్యారెక్టర్ వాజ్ వెరీ ఫ్రెష్. అండ్ I worked a lot on it. The look was very very different from my earlier films. People loved the look. And the heroine's character was very very interesting. And oka guru and shishya relationship eppudu chala chakkaga vastadi, and adi ee cinema chala beautiful ga vachindi. And Sudha got out some fantastic performances from all of us, and I'm really happy for the result. సో మీ రాములమ్మ బాగా ఆకట్టుకుంది, రైట్? రితికా సింగ్, యా రాముడు. యా, నేను ఊరికే రాములమ్మ అన్న. చూసారా సినిమా? No, I haven't actually watched, but మీ ట్రైలర్స్ చూస్తే ఒక మెతుకు చూస్తే పట్టేయచ్చు కదా మొత్తం అన్న ఉడికిందో లేదా, అలాగా మీ ట్రైలర్స్ చూస్తే చెప్పేయచ్చు. బట్ ఎనీవే, ఏంటి ఒకటి సౌత్ అండ్ అవుట్ వెంకీ షో అంటున్నారు, అండ్ ద సేమ్ టైం ప్యారలల్గా రితికా గురించి కూడా మాట్లాడుతున్నారు. సో రితికాస్ కంట్రిబ్యూషన్ ఫర్ దిస్ స్క్రిప్ట్. Ritika is the, what do you say, like the soul of the film. Yeah, she's the fulcrum. ఆ ఫల్క్రమ్ చుట్టూ వెళ్ళే ఒక క్యారెక్టర్ ఇస్ దిస్ వన్. సో ఈ చుట్టూ వెళ్ళేది లేకపోయినా ఇది బోరు, ఇది లేకపోయినా ఈ చుట్టూ వెళ్ళలేదు. సో ఇట్స్ లైక్ టూ యాంకరింగ్ థింగ్స్ అనమాట. సో ఈయన క్యారెక్టర్ వచ్చి చాలా యూ ఎక్స్పోజ్ ఇట్ రైట్ ఇన్ ద బిగినింగ్. ఎక్స్ట్రీమ్లీ యారగెంట్ పర్సన్, అండ్ ఎవరు ఏదని చూడరు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. సరే అని చెప్పి అలా ఎస్టాబ్లిష్ చేసిన ఆ క్యారెక్టరు, హీ కమ్స్ డౌన్ సౌత్, అక్కడ దెర్ ఇస్ సంబడి ఈవెన్ మోర్ యారగెంట్ దెన్ హిమ్. So I think that is the challenge. It's like almost like Taming of the Shrew, ala, two very similar characters. కానీ రితికాని రీటైన్ చేయడం వెనక ఉద్దేశం, జనరల్గా మీరు రీమేక్ చేసినప్పుడు యూ గో ఫర్ న్యూ కాస్టింగ్, బట్ స్పెసిఫిక్ రోల్స్ మాత్రమే యూ రీటైన్ ద సేమ్ ఆర్టిస్ట్. Yeah, because nobody else can do No that. one can replace I think that. you could. If I had another 2 years or 3 years or 4 years, like how we To worked search. with Ritika, maybe. I can't say. I can't imagine anybody else doing it as well as her. But not. ఐ థింక్ సినిమా ప్రమోషన్లోనే మీరు సగం విక్టరీని సొంతం చేసుకున్నారు ఈ సినిమా విషయంలో. I think right from day one, when the look of the film came, and ప్రేక్షకులు చాలా they were very very intelligent. They knew that we are coming with something different for the first time. And also it's going to be very realistic,
and the trailers again, we were very clear what we are going to show. ఈ సినిమా స్టోరీ కానీ దాని వెనకున్న ఎమోషన్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ద ఫస్ట్ టీజర్ ఇట్ సెల్ఫ్ గేవ్ అ వెరీ వెరీ పాజిటివ్ ఫీల్ ఫర్ ద పబ్లిక్ ఆల్సో. సో అండ్ వన్స్ ద పబ్లిక్ గేజ్ ద పల్స్ ఆఫ్ ద ఫిల్మ్, there's no stopping అంటారు. సో దట్స్ వై యూ కుడ్ సీ వెన్ దే గో అండ్ వాచ్ ఇట్, ఒక చిన్న పాజిటివ్ ఫీల్తో వెళ్ళి చూస్తున్నారు. సో దే అప్రిషియేటింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ దట్స్ వాట్ హ్యాపన్స్ when it's a positive feeling తో వెళ్ళినప్పుడు, and వెరైటీ సినిమా చూపెడుతున్నాం, not the regular usual stuff. And also for me 30 years career lo, this surely will be a very special film. It's very different for me, and actually people were looking forward for something different, so and we gave it at the right time, and I'm really glad it's become a wholesome film, not a massive class and mottham families, children, they are really loving the film, and that's a very very good sign for a film like this, because it's very inspirational, very motivating film, and you come out with a very good feeling. అందరూ బయటికి ఏడుస్తూ బయటకు వస్తారు, and there's such a good message in the film. What about you? Me కూడా tears Of course. Oh, no doubt. ఎన్నిసార్లు చూసినా tears. Yeah, అలాంటి బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఉంటాయి. ఏంటి ఇప్పుడు కూడా వస్తున్నాయా? జనరల్గా మీరు ఎంత వర్క్ చేసినా టేక్స్ మీద టేక్స్ తీసుకుని మీరు 10 సార్లు ఒకటికి 10 సార్లు చూసినప్పటికీ వెన్ యూ వాచ్ ఒక ఆడియన్స్ లాగా కూర్చొని చూసినప్పుడు మీకు అలాంటి మూమెంట్స్ చాలా అనిపిస్తాయి. అలాంటి బెస్ట్ మూమెంట్ ఏంటి ఈ సినిమాలో? Which point made you? I think there's so many nice moments, and the essence of the whole film itself. Like intak cheppinattu, a coach and a student, వాళ్ళ relationship is shown beautifully, and the వాళ్ళ ego clashes gaani, and how the girl surrenders to the coach finally, because coach anevadu, he knows the vision, he knows where to take the student to the highest, and talent చూసి ఆ అమ్మాయికి గైడ్ చేస్తూ to make her a champion is not an easy job. So that is shown so beautifully, and prati okkaru they will identify, because man life lo, when we are in the middle of crisis, you need somebody like that, somebody who can show you the way to become a champion and very successful in your field, and that is shown very beautifully in this, and that's why everybody is liking the film so much. ఒక విషయం చెప్పండి, జనరల్లీ ఇలాంటి స్పోర్ట్ బేస్డ్ ఫిల్మ్స్ ఏమైనా తీసుకున్నా కూడా ఒక బేసిక్ లైన్ అన్నది ఉంటుంది. ఒక వెరీ టఫ్ కోచ్ అండ్ అంతగా మాట వినని ఒక గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ వన్ సింగిల్ పర్సన్ అవ్వచ్చు, వాళ్ళని వీళ్ళు ఎలాగ లొంగ తీసుకుని ఫైనల్గా గోల్ అచీవ్ చేస్తారనేది ద బేసిక్ లైన్. బట్ దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ప్యాకేజ్ చేయడము, డిఫరెంట్గా చూపించడము, చూసిన దాన్ని కూడా ప్రేక్షకులు మళ్ళీ ఎవ్రీ ఫ్రేమ్ని డిఫరెంట్గా ఫీల్ అవ్వడం అన్నది ఇట్స్ ఆల్ ఇన్ ద డైరెక్టర్స్ హ్యాండ్, డైరెక్టర్ స్క్రీన్ ప్లే. సో మీరు ఎలా వర్క్ చేశారు దానికోసం? యాక్చువల్లీ ఏంటంటే ఎనీ స్పోర్ట్స్ ఫిల్మ్ ఇట్ హ్యాస్ వన్ ట్రోప్. బిగినింగ్ తెలుసు మనకి అండర్ డాగ్, ఎండ్లో మేబీ అదే either they'll win or they'll lose. సో I think it's the screen play, అంటే the journey is all that's important. దానికి మేము I think we did everything that we had to do to ensure that okay జరుగుతుంది, జరగచ్చు, బట్ అందరూ అంటారు ప్రెడిక్టబుల్ స్టోరీస్ ప్రెడిక్టబుల్ అంటారు. సో ఐ ఆస్క్ దెమ్ ఇంటర్వెల్లో ఏం జరుగుతుంది, దే ఆర్ unable to predict. I said, did you predict that girl will be chucked out? You can only predict the climax. That's all. But they keep saying it's predictable. It's not really, actually. So we just had to work very hard. When you know the beginning and the end, the in-between has to be interesting, and I think we did it. Episodes soul of the film, actually. They add value to the film. ఇప్పుడు మీరు కూడా అదే స్పోర్ట్ అదే లుక్ స్పోర్ట్ చేస్తున్నారు, రైట్? సో ఆ గురు హ్యాంగ్ ఓవర్ అంతే. Sudha insisted I be in the hangover. Yes, I love to be in that look, and I'm feeling good about it, and also workouts కెళ్ళినప్పుడు ఇలానే ఉంటాను కాబట్టి అలానే. జనరల్గా మీరు ఫిట్నెస్ రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారు, అండ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫిట్గా అనిపిస్తున్నారు మాకు అని ఊరికే మా ఫీలింగా, లేకపోతే సీరియస్లీ? ఈ సినిమాకి I really worked hard for 6 months to get that look, and also train a little boxing, and also how coaches behave, how they talk to their students, వాళ్ళ body language, so we did a lot of homework from the beginning, and it made a lot of difference for me, because Sudha said it's time you get into the character fully, and we had the I was lucky to from start to finish to go in one single mood, so we did a lot of homework, enacting every scene much before the film started. So prati sequence, a lot of rehearsals. So it was that lot of tough work and hard work really paid off, and I'm glad Sudha insisted that we should do that, and I'm really glad everybody loved it, and
the whole film industry is so happy that I came with a good film, and I'm getting wonderful messages from all my colleagues and all my technicians, and that's nice. మీలాంటి టఫ్ గురు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? Well, tough guru ante coaching time lo, yeah, I did have when I go for my training, America ki vellinappudu I had a very very tough guru. I mean a coach. In fact, that scene is from his life. Yeah, first yeah. scene is from Ante his there life, was a time I was training so hard. I remember one day when I was nearly 2.5 hours train చేసిన తర్వాత బాటిల్ మంచినీళ్ళ కోసం వెళ్తా ఉన్నాను. బట్ ఒక్క తన్నుదన్ని క్రష్ చేసాడు నాకు. నా ముందే నా కళ్ళం నీళ్ళు వచ్చేసి ఎక్కడ కూడా ఇంత కష్టపడుతున్నాను అసలు. బట్ హీ డిసైడెడ్ పెద్ద స్టార్ అని తెలిసి కూడా no he's not bothered. So I think but the coaches know what to do, when I should drink water also. So ఈ సినిమాలో కూడా ఒక సీక్వెన్స్ like that. So I think every coach is got unique ways, very eccentric ways, but those methods will always work. So I think students should surrender to the guru sometime. ఎలాంటి కోచ్ అయితే మీరు ఎట్ టైమ్స్ కర్స్ చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్లేయింగ్ ద సేమ్ రోల్ ఎలా అనిపించింది బీయింగ్ కర్స్డ్? యా, ఐ మీన్ మన స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఈవెన్ యువర్ ప్రొఫెసర్ కానీ, బట్ ఫైనలీ దే డూ ఇట్ ఫర్ యువర్ గుడ్, రైట్? సో లేటర్ విల్ రియలైజ్ ద ఇంపార్టెన్స్, ద వాల్యూ ఆఫ్ అ స్ట్రిక్ట్ కోచ్ who knows how to guide us properly and take us to the best. సో దీని ఒరిజినల్ సాలాకా డోస్ మీరు తీసినప్పుడు దానికి దీనికి మీరు పర్సనల్గా తీసుకున్న స్పెషల్ కేర్ టు ఇంప్రూవైజ్ ద స్క్రిప్ట్ ఏమన్నా? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కల్చరలీ ఇట్స్ అ వెరీ కల్చర్ స్పెసిఫిక్ ఫిల్మ్. ఒక హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ హ్యాపెన్స్ ఇన్ చెన్నై, ఇక్కడ వచ్చి ఇన్ వైజాగ్. సో కల్చరలీ ఇట్స్ వెరీ డిఫరెంట్. అక్కడ ఫిష్ ఉమెన్, హియర్ షీఈ్ ఒక రైతు బిడ్డ, అలా కూలి పని చేసుకుంటూ కూరగాయలు అమ్ముకుంటూ పూర్ణ మార్కెట్లో. సో దట్ ఐ వాజ్ వెరీ సర్టన్ షీస్ ఫ్రమ్ భీమ్లీ. అదొకటి. రెండోది ఐ థింక్ దే వర్ సర్టన్ సీన్స్ విచ్ ఐ కుడ్ నాట్ షూట్ అక్కడ డ్యూ టు బడ్జెట్స్ అనుకోండి, హీరో ఇమేజ్ అనుకోండి, అలా ఆల్ దోస్ థింగ్స్ ఐ యూజ్డ్ హియర్. అండ్ జింగిడి సాంగ్, so many things I got the freedom to work because I had Venki. So how did Jingdi happen? Last time మీరు TV9 కి వచ్చినప్పుడు పాట నేనా అన్నారు కదా, గుర్తులేదా? It happened. So well, అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు? అంటే the tune was so nice, very catchy tune, and Jingdi word was very I mean there's no meaning but it very very catchy and massy. అండ్ ట్యూన్లోనే ఒక చిన్న యాటిట్యూడ్, ఆ క్యారెక్టర్ తగ్గ ఒక చిన్న స్వాగ్, సో ఐ థాట్ ఇట్ విల్ బి ద రైట్ సాంగ్ టు జస్ట్ గివ్ ఇట్ అ షాట్. And luckily I just said, I expressed myself, and then Sudha said, yeah, we'll just should try it out. So it came from you? No, actually no. I wanted to, I said I'll give it a shot, and they were very excited and they said yeah. And then ala ankoni manchi lyrics padi, we got some very interesting lyrics, and then I went to the music studio, and akkada it just happened like magic. So I think when you start enjoying the feel and the nice interesting lyrics and ఒక చిన్న యాటిట్యూడ్ ఉంది కాబట్టి అలా పాడేశారు. జనరల్గా రియల్ లైఫ్లో కూడా వెన్ వీఆర్ వెరీ హ్యాపీ ఆర్ తెలియకుండా పాట వచ్చేస్తూ ఉంటుంది. ఐ థింక్ అదే మూడ్లో మీరు పాట పాడారు. సరదాగా మూడ్ని ఇక్కడ ఒకసారి అక్కడక్కడ చెప్తున్నారు, ఎప్పుడు మర్చిపోతున్నాను ఏంటి పాట. అవును, కానీ ట్యూన్ గుర్తొస్తుంది ఏంటి మీ డైరెక్టర్ ఉన్నారు కదా పక్కన, ఎలా మర్చిపోతాడు? నాకే గుర్తులేదు. ఇలా ఈ కెమెరాస్ ముందంతా ఐ కెనాట్ పర్ఫార్మ్. బాటలు జానుడున్న మాటలు తినుంది, మాటలు బొత్తిగా రానోడి చేత పాటలు పాడిస్తుంది, దీనికి మించిన స్వర్గం అన్నది స్వర్గంలో కూడా ఉండదన్నది, చీర కట్టిన చిలకలాగి చిల్లు బీరు పొంగి పొరలే కన్ను కొట్టి పిలవగానే మనసు ఎగిరే, జింగిడి 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 జింగిడి. సూపర్. అసలు ఇక్కడ పెద్ద గ్యాలరీ ఉంటే బాగుండేది. నిజంగా కూర్చోబెట్టాను అనేది నాకు చాలా బాధగా ఉంది. అట్లా ప్రిపేర్ చేసింది బాగుండేది, అందరం అలా చేసింది. బట్ పర్లేదు, నెక్స్ట్ టైం. బట్ ఆ మూడ్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి మీరు పాడిన సాంగ్ ఒకసారి చూద్దాం.
నిజంగా యూ టుక్ ద హోల్ ఇండస్ట్రీ బై సర్ప్రైజ్. మీ కో స్టార్స్ ఏమన్నారు మీరు పాట పాడిన తర్వాత విని? Loved it, and they didn't expect me to suddenly sing a song, and mainly because the lyrics also was very nice. At least ఏ సాంగ్ అంటే జింగిడి సాంగ్ చెప్పడానికి చెప్పండి. టక్కని చెప్పడానికి, అండ్ mainly all the kids love it. ఇప్పుడు లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెండ్ దేర్ వీడియోస్ ఆఫ్ దేర్ గ్రాండ్ కిడ్స్ కానీ ఆల్ డూయింగ్ జింగిడి. సో దెన్ ఐ న్యూ ఇట్స్ గోన్ బి a hit tune. ఈ ఎండలకి మీ జింగిడి ఫీవర్ యాడ్ అయింది సీరియస్లీ. ఇప్పుడు ఎక్కడ చూసినా క్యాజువల్ గా పాడేస్తున్నారు ఈ పాటని. In fact, మీ TV9 all కూడా it was very nice. Yeah, I did a special thing with all the kids. It's so nice. I have to thank you. ఇట్స్ అ ప్లెజర్. ఈ స్పోర్ట్స్ బేస్డ్ ఫిల్మ్స్ లాంటివి తీసుకున్నప్పుడు మీరు ఇంతకుముందు మనకి బాలీవుడ్లో ఎక్కువ చూస్తాం ఈ జానరా ఫిల్మ్స్, తెలుగులో కంపారిటివ్గా తక్కువే. ఇందువల్ల తెలుగు వాళ్ళ ఫోకస్ ఎందుకు? అట్లని కాదు, మేబీ మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా. ఐ రిమెంబర్ చక్దే వచ్చినప్పుడే వీ వర్ వండరింగ్, అండ్ దిస్ కేమ్ మచ్ బిఫోర్ దంగల్ ఆల్సో, సో వీ షుడ్, ఇట్స్ నాట్ లైక్ దంగల్ చూస్ చేసింది కాదు, బికాజ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచే కొన్ని సీన్స్ అక్కడికి వెళ్ళిన ఐ ఫీల్ లైక్ దట్. బట్ ఐ థింక్ స్క్రిప్ట్ బాగుంటే తప్పకుండా వీ ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ ఫర్ స్పోర్ట్స్ ఫిల్మ్స్, అండ్ మీ బీయింగ్ అ స్పోర్ట్స్ ఎంథూసిస్ట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ అ స్పోర్ట్స్ ఫిల్మ్, అండ్ సో లక్లీ ఐ గాట్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ తీసుకున్నప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంలో యూ షుడ్ బి వెరీ పర్టికులర్ అండ్ వెరీ కేర్ఫుల్ కదా. సో బేసిక్గా ABCs ఆఫ్ బాక్సింగ్ మీకు ఫస్ట్ నుంచి తెలుసా? హౌ డిడ్ యూ వర్క్ ఆన్ ఇట్? I know. What about you and Of course, yeah, I had to learn a lot of boxing. I had a coach. దీనిలోకి వచ్చాకే Yeah, of course. Games లో చూసుకుంటే more about cricket తెలుసు కానీ, but boxing గురించి I used to watch a lot of when I was young. మొహమ్మద్ అలీ మ్యాచెస్ అన్నీ చూసాం, షుగర్ రే లేరన్ కానీ, ఫోమన్ కానీ, we watched a lot of matches, and of course in the films also you've seen Rocky kind of films, but ఈ సినిమా తర్వాత go a little more depth, read about it, watch more videos about how they behave and talk, and the training, what goes with the training. That's why even the padding. Yeah, the padding which I have to do, and also mainly atmosphere entante while working. Sudha was very clear that it's not people who ordinary people. Everybody was a boxer, all professional boxers. Every junior artist was a professional boxer from all over the country. We had the best, all the girls international. So right from Vizag నుంచి కానీ, from Haryana, from North India. Yeah, Telangana boxers. I have to really thank them, and ఈ షోలో at least I get వాళ్ళందరూ they did a wonderful job. So I really even when he was doing that punching the bag and all that, Yeah. one girl was holding it and she was helping him out, and she was saying this is the posture. Yeah. అప్పుడు వాళ్ళని అడుగుతా ఉన్నాను because they were so good, and they helped me. From Vizag. Exactly. They helped Terrific me. boxers, international. అవును, they helped me a lot. So I really thank them. ఐ థింక్ ఆర్టిస్టులుగా మీకు ఇలాంటి సినిమాలు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటే మీకు మంచి కిక్ వస్తుంది, అండ్ there's no ప్రేక్షకులకు కూడా ఇట్ విల్ Yes. బి అ సార్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. Yes. సో ప్లీజ్ కీప్ డూయింగ్ సచ్ ఫిల్మ్స్. Thank you. Of course. That is his aim. He keeps saying that. యా, ఇప్పుడు మీరంతా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి కీప్ రాకింగ్. థ్యాంక్స్ అ లాట్. విష్ యూ గుడ్ లక్. Thank you so much. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.